తెనాలి ఐతానగర్లో తీవ్ర విషాదం నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐతానగర్కు చెందిన జట్టి హారిక దుర్మరణం చెందారు. ఎంఎస్ చేసేందుకు గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన యువతి హారిక మృతి చెందడంతో తల్లిదండ్రులు సహా బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెనాలిలో ఉన్నత చదువులు చదువుకొని కొండంత ఆస్తితో అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేయాలన్న ఆకాంక్షతో వెళ్ళిన తెనాలికి చెందిన యువతి జట్టి హారిక అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి హారిక నిన్న రాత్రి అమెరికా కాలమానం ప్రకారం నిన్న రాత్రి 7 గంటల సమయంలో, అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో జరిగిన కారు ప్రమాదంలో కూడా మృతి చెందిన సంఘటన అయితే నెలకొంది. ఐతానగర్లో వాళ్ళ నివాసం హారిక నివాసంలో మొత్తంగా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. హారిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి బంధువర్గం మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఆశలతో కొండంత ఆశతో అమెరికాకు వెళ్ళింది, ఉన్నత ఉద్యోగం చేయాలని చెప్పి ఇక్కడ తెనాలిలో చదువుకొని విజయవాడలో చదువుకొని అక్కడి నుంచి కూడా ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేయాలన్న ఆకాంక్షతో కూడా అక్కడికి వెళ్ళి పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నారు. వెటర్నరీ డాక్టర్గా ఉన్నారు హారిక. అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందడం అనేది కూడా తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెనాలి ఐతానగర్ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం వారి నివాసంలో ఉన్నాం. వారి హారిక తల్లి అయితే కన్నీటి పరిమితం అవుతున్నారు. ఆవిడని ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాని పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. వారి బంధువర్గం మొత్తంగా కూడా ఐతానగర్లో ఉన్నటువంటి హారిక నివాసానికి చేరుకొని ఆవిడని కూడా ఓదారుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హారిక ఎంతో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. చక్కగా మంచి చదువులు చదువుకున్నారు. తెనాల్లో 7th క్లాస్ వరకు కూడా హరిత బాలకుటీలో చదువుకున్నారు. అక్కడి నుంచి కూడా తెనాల్లో ఉన్నటువంటి వివిధ పాఠశాలలో చదువుకొని విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రాయలసీమలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని కూడా అమెరికా వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మంచి వృత్తిలో ఉన్నారు. 23 ఏళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదంలో హారిక మృతి చెందడం ఈ కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ మదర్ పరిస్థితి అయితే కూడా వాళ్ళు తీవ్ర కన్నీటి పరిమితం అవుతున్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉండేది హారిక మీ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది, ఎట్లా చదివేదమ్మా? మా స్కూల్లో ఫస్ట్ బాగా క్లవరు, బాగా అన్నిట్లో బాగుండేది. ఇలా అంతరంగా 10కి 10 బయట తెచ్చుకుని చదువులో ఫస్ట్ ఉండేది. పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు. ఎన్నో ఆశలు పడి పంపిస్తే ఇలా జరిగింది అనుకోలేదయ్యా. ఆశలు పడి పంపించినందుకు దేవుడికి పూజలు చేస్తే ఇలా చేస్తాడు అన్యాయం అనుకోలేదయ్యా. ఒక్క పిల్ల అయ్యా. ఆగస్టుకి సంవత్సరం అయింది. రేపు ఆగస్టుకి సంవత్సరం, ఆగస్టు 6 వెళ్ళింది. ఇంకో సంవత్సరం రాత్రి కూడా మాట్లాడింది. టెంకి వెళ్తున్నాను, సిగ్నల్స్ ఉండవు, పొద్దున్నే చేస్తాను నీకు, నాకు నైట్ అయితే నీకు పొద్దున్నే చేస్తానమ్మా అంది. ఇంకా అంతే సంగతులు. ఎంత ఫోన్ చేసినా పలకట్లేదయ్యా. భగవంతుడు నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోయాడు. మమ్మల్ని నన్ను తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళాడు. ఎన్నో హారిక తల్లి అయితే మాతృమూర్తి అయితే కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఎంతో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందడం తమకి తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే రాత్రి 12 గంటల సమయంలో కూడా మాతో మాట్లాడింది. అందరి యోగక్షేమాలు కూడా తెలుసుకుంది. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని కూడా అడిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హారిక తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు అక్కడ పరిస్థితి ఏంటి? పరిస్థితి మీ పాప చనిపోయిందని చెప్పారు సార్. తర్వాత నాకు ఇక ఏమీ తెలీదు. ఎన్ని గంటలకి జరిగింది? 9 గంటలకు నాకు ఫోన్ వచ్చింది సార్. ఎట్లా జరిగిందని చెప్పారు? యాక్సిడెంట్ అయిందని చెప్పారు సార్. ఒక్కటే మాట చెప్పారు. తర్వాత కారు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఒక్కటే చెప్పారు సార్. ఎంతకాలం అయింది అమ్మాయి వెళ్ళి? సంవత్సరం అయింది సార్ పిల్లల్ని. ఆగస్టు 6కి సంవత్సరం సార్. మీతో రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు అమ్మాయి? ఎప్పుడు వస్తా అని చెప్పారు? తెనాలికి ఎప్పుడు వస్తా అని చెప్పారు? తెనాలికి వస్తానని చెప్పి చదువుకుంటాను అన్నారు. ఇంకా సంవత్సరం ఉంది డాడీ, నేను రేపు ఆగస్టులో ఫీజులు కూడా కట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా అమ్మాయికి సంబంధించి మీరు ప్రభుత్వ పరంగా మీకు ఏం సహాయం కావాలని కోరుకుంటున్నారు? మా పిల్లల్ని మాకు ఇంటికి పంపిస్తే చాలు సార్. మా పిల్లల్ని మా ఇంటికి పంపిస్తే చాలు. మాకు
నాకు అంతకంటే ఏమో అవసరం లేదు సార్. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక అక్కడ చదువుకుంటూనే కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు హారిక. వెటర్నరీ డాక్టర్గా కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటూనే ఒకవైపు ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి సమయంలో కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. వారి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్గా ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే అబ్బాయి తెనాల్లోనే ఉంటున్నారు. అమ్మాయి హారిక మాత్రం అమెరికా వెళ్ళింది. దాదాపు గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటూనే కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగిన ప్రమాదంలో, అనుకోని ప్రమాదంలో కూడా, ఘోర ప్రమాదంలో ఆమె మృతి చెందడం కూడా ఈ ఇంట్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే కానివ్వండి, వారి బంధువులు అయితే కానివ్వండి, కన్నీటి పరిమితమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా వారిద్దరిని వాళ్ళ తల్లిదండ్రులు, హారిక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాని పరిస్థితి నెలకొంటా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక హారిక మృతదేహాన్ని అయితే, భౌతిక కాయాన్ని అయితే వీలైనంత త్వరగా కూడా స్వస్థలానికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం స్పందించాలి. ఇటు మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రి నారా లోకేష్ కానివ్వండి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, మంత్రి నాదెండ్ల మనోహర్ కానివ్వండి, ప్రత్యేకంగా దీనిపై స్పందించి హారిక భౌతిక కాయాన్ని కూడా వీలైనంత త్వరగా అమెరికా నుంచి కూడా స్వస్థలం తెనాలి ఐతానగర్కి తీసుకురావాలని చెప్పని కూడా హారిక తండ్రి కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.